హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీలలిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ్ కరణం గారు, యువర్ పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎస్ఐపిస్ అందరూ చేస్తారు. సో ఏంటంటే ఇప్పుడు ఎస్ఐపి మనం చేసిన తర్వాత తక్కువ టైంలో లెస్ స్పాన్ ఆఫ్ టైంలో 1 CR రావాలి అంటే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? 1 CR చేసుకోవచ్చండి. కాకపోతే అప్పుడు తక్కువ టైం అనుకుంటున్నాం కాబట్టి మనం ఎస్ఐపిస్ కూడా అమౌంట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో లీస్ట్ ఒక 5 years వరకు ఎస్ఐపి చేయగలిగారు అనుకుందాం. 5 years ఎస్ఐపి చేసి మనకి 1 CR కార్పస్ కావాలి అనుకుంటే అండ్ ఎస్ఐపి అమౌంట్ కూడా తక్కువ ఉండాలని అని అడుగుతారు చాలామంది. సో మనం అప్పుడు అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇది బెస్ట్ వే ఏంది అంటే ఒక 5 years ఎస్ఐపి చేసుకుంటారు అండ్ 5 years డిఫర్మేషన్ పీరియడ్ పెట్టుకుంటాం. డిఫర్మేషన్ పీరియడ్ అంటే అప్పుడు ఆ పీరియడ్లో వాళ్ళ అమౌంట్ టచ్ చేయరనమాట. జస్ట్ దాన్ని కాంపౌండింగ్ కావడానికి వదిలిపెట్టేస్తారు. సో ఈ ప్లాన్లో వాళ్ళు ఎట్లా చేసుకోవాల్సి వస్తుంది అంటే ఎవ్రీ మంత్ ఒక 50,000 వరకు అప్రాక్సిమేట్గా ఒక 50,000 ఎస్ఐపి చేసుకొని వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఆ ఫండ్స్ ఏంది అనేది చాలా జాగ్రత్తగా పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకొని 5 years వరకు దాంట్లో అక్యుములేట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి. సో 5 yearsకి అప్రాక్సిమేట్గా ఒక 32 lakhs వరకు వాళ్ళు ఎస్ఐపి చేసి పెట్టుకుంటారు. ఎస్ఐపి చేసుకొని 5 yearsలో వాళ్ళు పొజిషన్స్ తీసుకొని పెట్టుకుంటారు ఈక్విటీ ఫండ్స్లో అండ్ నెక్స్ట్ 5 yearsలో కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ 32 lakhs 1 CR అయిపోతుంది అనమాట ఇప్పుడు 10 years తర్వాత. సో ఈ ప్రాసెస్లో మనం జస్ట్ అజ్యూమ్ చేసింది 15% మాత్రమే. కానీ చాలా ఫండ్స్ 18%, 20% ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. మోడెస్ట్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే వరస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ కూడా 12 to 13% ఇచ్చాయి అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. సో మరీ బెస్ట్ కాకుండా మధ్యలో యావరేజ్లో ఉన్నట్టు ఒక 15% మనం కన్సిడర్ చేసుకుంటే వితిన్ 10 years 1 CR ఈజీగా అచీవ్ కావచ్చు. అండ్ ఆ 1 CR కూడా మనం జస్ట్ ఇన్వెస్ట్ చేసే జస్ట్ 32 lakhs మాత్రమే. సో 32 lakhs 5 yearsలో స్ప్రెడ్లో ఆ 32 lakhs కూడా అట్ ఎ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. సో కొంతమంది ఏం చేస్తారంటే నేను ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తాను కానీ నాకు 1 CR కావాలి అనుకున్న వాళ్ళకి ఎట్లా చేయాలి అంటే 32 lakhsని మనం ఫస్ట్ డెట్ ఫండ్లో పార్క్ చేస్తాం. డెట్ ఫండ్లో పార్క్ చేసి గ్రాడ్యువల్గా ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాం. సో ఈక్విటీ ఫండ్స్కి అలొకేషన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ 1-2 years కన్జర్వేటివ్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 2-3 years నుంచి హైలీ అగ్రెసివ్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేయమని చెప్తాం అనమాట. అట్లా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇన్ బిట్వీన్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు పార్షియల్గా విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక పర్సన్ ఒక 100 rupees ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే మరి ఫస్ట్ మేము క్లయింట్ని చూస్తాం అనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నారా లేకపోతే మిగతా ఎక్కడైనా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారా. మొత్తం తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు అంటే మేము వాళ్ళకి రిస్క్ ప్రొఫైలింగ్ అనేది చేస్తాం. రిస్క్ ప్రొఫైలింగ్ చేస్తే మేము ఏం చేస్తాము అంటే ఒక 50-30-20 రేషియోస్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని స్ప్లిట్ చేస్తాం. సో ఈ స్ప్లిట్ చేయడంలో ఏమవుతుంది అంటే 50% హైలీ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటాము, 30% మోడరేట్లో తీసుకుంటాము అండ్ 20% విల్ బి కంప్లీట్లీ మార్కెట్కి సంబంధం లేని ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ డెట్ ఫండ్ 20% డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాము, 30% మోడరేట్ కన్జర్వేటివ్ అప్రోచ్లో ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాము అండ్ బ్యాలెన్స్ 50% వచ్చేసి అగ్రెసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇట్లా అతనికి ఉన్న లిమిటెడ్ క్యాపిటల్లో కూడా ది బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తాం అనమాట. సో అట్లాగా ఈ 30 lakhstోని 1 CR అనేది అంత ఈజీగా అచీవ్ కావచ్చు. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. ఈ 10 yearsలో ఇన్ బిట్వీన్లో కూడా దీనికి ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు అండ్ దే కెన్ విత్డ్రా ఇట్ ఎనీ టైమ్. అంటే ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఒక 2-3 years అయిన తర్వాత ఇఫ్ దే అంటే వాళ్ళకి వేరే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయిన సిచ్యువేషన్లో ఎంతవరకు కార్పస్ అక్యుములేట్ అయిందో అంతవరకు వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో కానీ మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ద లాంగర్ దే వెయిట్ ద మోర్ బెనిఫిట్ దే గెట్ అవుట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ అనమాట. సో అట్లీస్ట్ ఒక 10 years ఉండగలిగారు అనుకోండి డెఫినెట్గా దే విల్ గెట్ మోర్ అడ్వాంటేజ్ ఇన్ దిస్. సార్ ఇప్పుడు ఇందులో 15% గ్యారెంటెడ్ రిటర్న్స్ ఉంటాయా సార్? గ్యారెంటీడ్ అనేది కాదండి. మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఖచ్చితంగా డిస్క్లైమర్ అందరు చదవాల్సిందే. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్తారు కదా. సో మనకి ఇక్కడ రిస్క్ అంటే ఏంది ఉంటుంది అంటే మనం ఈ టైప్స్ ఆఫ్ రిస్క్లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనము ఎస్టీపీ మోడ్స్ కానీ డెట్ ఫండ్లో పార్క్ చేసి ఈక్విటీ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఈ కాన్సెప్ట్స్ కానీ ఈ స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రిస్క్ని తగ్గించడానికి. ఎప్పుడైనా సరే మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అందరు రిటర్న్స్ దగ్గర చూస్తారు, మనం రిటర్న్స్ దగ్గర చూడొద్దు, రిస్క్తో చూసుకోవాలి.
రిస్క్ ఎంత తక్కువ ఉంటే నెక్స్ట్ రిటర్న్సే ఉంటాయి మనకి. సో అది 10% వచ్చినా 12% వచ్చినా దట్ విల్ బీ ఫైన్. కానీ మనం ఎంత రిస్క్ తీసుకుంటాం అనేది చూడాలి. ఇక్కడ నేను 15% రిటర్న్స్ అనేది తీసుకునేది ఇట్స్ అ మోడరేట్ అప్రోచ్ అనమాట. ఎందుకు అంటే మనము నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పినట్లు 50-30-20 రేషియోస్లో అలొకేట్ చేస్తాం కదా. అలొకేట్ చేసినప్పుడు మనం 50% మాత్రమే హైలీ అగ్రెసివ్ హైలీ రిస్క్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ 30%కి అంత అగ్రెసివ్ ఫండ్స్ ఉండవు, అండ్ 20 అయితే కంప్లీట్ డెట్ ఫండ్సే ఉంటాయి. సో ఇట్లాగా అంటే వాళ్ళకి రిస్క్ ఎంత తగ్గాలో అంత తగ్గించేసి బెటర్ రిటర్న్స్ తీసుకురావడానికి మనం ప్లాన్ చేస్తాం. యాజ్ అన్ అడ్వైజర్గా అవర్ వర్క్ అంటే మా రెస్పాన్సిబిలిటీ అదే అనమాట. మనం క్యాపిటల్ని ఎంత ఆప్టిమైజ్ చేసుకుని ఎంత ఆప్టిమల్గా మనం రిటర్న్స్ తీసుకురాగలుగుతున్నాం అనేది అవర్ మెయిన్ మోటో. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి 15% ఎవ్రీ ఇయర్ వస్తుందా అంటే ఎవ్రీ ఇయర్ కూడా రాదు. అంటే ఈ ఇయర్ 10% రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 20% రావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ -1% వచ్చే ఫండ్స్ కూడా ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుంది అంటే యావరేజ్గా చూసుకుంటే ఓవరాల్గా పర్ ఇయర్ 15% అనమాట. కొన్ని ఇయర్స్ 10% వస్తుంది, కొన్ని ఇయర్స్ 22% వస్తుంది, కొన్ని ఇయర్స్ 12% వస్తుంది. కానీ యావరేజ్గా మనం చూసుకుంటే 15% వస్తుంది. అట్లాగా మనం 15% యావరేజ్లో తీసుకుంటే ఈ గోల్స్ అనేవి ఈజీగా అచీవ్ కావచ్చు అనమాట. సార్ ఇప్పుడు మనం ఇందులో అమౌంట్ అనేది మనం పెంచుకోవడం, ఎందుకంటే ఫినాన్షియల్ అనేది మన స్టెబిలిటీ ఉండదు, ఒకసారి పెరుగుతుంది. సో అలా మీ దాంట్లో కూడా పెంచుకోవచ్చు తగ్గించుకో అలా ఉంటాయా సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం ఈ ప్లాన్లో మనము 5 yearsకి 50,000 SIP అన్నట్లు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఒక్కొక్కసారి మనకు అన్సర్టనిటీ అయినప్పుడు ఒక ఇయర్ మనం అది 40,000 25,000కి తగ్గించుకొని నెక్స్ట్ ఇయర్ని దాని అమౌంట్ పెంచుకోవాలన్నమాట. సో అప్పుడు 60,000 70,000 అట్లా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ 5 years పీరియడే. అంటే ఈ ప్లాన్ ఎవరి కోసము అంటే ఎవరైతే రిటైర్మెంట్కి వెరీ నియర్గా ఉన్నారో, అబోవ్ 50 years ఉన్నారు కానీ వాళ్ళకి 1 year కార్పస్ కావాలి. సో వాళ్ళకి ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కానీ వాళ్ళ ఎర్నింగ్ పీరియడ్ విల్ బి వెరీ లెస్. అంటే 5 years మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక 55 years ఓల్డ్ 52 years ఓల్డ్ పర్సన్ ఉన్నారు, ఒక 5 years మాత్రమే, 5 years మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 7 to 8 years మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు ప్రైవేట్ ఎంప్లాయీస్. సో వాళ్ళు వర్క్ చేసినన్ని రోజులు మాత్రమే వాళ్ళు SIP కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. వన్స్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళు SIP కాంట్రిబ్యూట్ చేయలేరు కాబట్టి ఉన్నన్ని రోజులు మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగారు అనుకోండి, ఫాస్టర్గా వాళ్ళు 1 year గోల్ అనేది రీచ్ కావచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.